హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు శ్రీహాన్ ఎంసెట్ ప్రెప్. ఈరోజు వీడియోలో మనం వెక్టార్స్ యొక్క ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ఏంటి చూద్దాం. ఈ కాన్సెప్ట్స్ ప్రిపేర్ అయితే మనకి ఈజీగా 3 మార్క్స్ అనేవి స్కోర్ చేయొచ్చు వెక్టార్స్ నుంచి వచ్చే ప్రాబ్లమ్స్. మనకి వెక్టార్స్ నుంచి 5 క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఆ 5లో అంటే ప్రీవియస్ పేపర్ అనాలిసిస్ ప్రకారం 2 మార్క్స్ వచ్చేసి ఎడిషన్ ఆఫ్ వెక్టార్స్ నుంచి, 3 మార్క్స్ వచ్చేసి ప్రొడక్ట్ ఆఫ్ వెక్టార్స్ నుంచి వస్తాయి. ఇందులో మనకి 5లో ఒక 3 క్వశ్చన్స్ అనేవి వెరీ బేసిక్ క్వశ్చన్స్ ఉంటాయి. సో మనం ఈజీగా సాల్వ్ చేయొచ్చు అనమాట. సో మనకి రిపీటెడ్గా లాస్ట్ 3 ఇయర్స్ నుంచి ఇచ్చిన రిపీటెడ్ కాన్సెప్ట్ క్వశ్చన్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఫర్ సపోజ్ మనకి ఏబిసి అనే 3 పాయింట్స్ ఇస్తాడు. అయితే ఏబి ఈక్వల్స్ టు సంథింగ్ ల్యాండా ఇంటూ ఏసీ అంటాడు. బీసీ ఈక్వల్స్ టు ల్యాండా ఇంటూ మ్యూ ఇంటూ ఏసీ అంటాడు. అయితే ల్యాండా వాల్యూ ఫైండ్ అవుట్ చేయమను, మ్యూ వాల్యూ ఫైండ్ అవుట్ చేయమను, ల్యాండా ప్లస్ మ్యూ సంథింగ్ ల్యాండా మైనస్ మ్యూ. ఇలా మనకి క్వశ్చన్ని తిప్పి అడుగుతుంటాడు అనమాట. నేను ఇప్పుడు చెప్పబోయే టాపిక్స్ అని ఒకే క్వశ్చన్లో రావచ్చు, లేదా 2-3 టాపిక్స్ కంబైన్డ్గా ఒక క్వశ్చన్లోనే వస్తాయి. సో మీరు ఇప్పటివరకు అయిన ప్రిపరేషన్లో ఈ టాపిక్స్ అన్నీ కవర్ అయ్యలేదో చూసుకోవడం చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఒక 3 వెక్టర్స్ ఉన్నాయంటాడు. ఏబిసి సంథింగ్ ఏ యొక్క మ్యాగ్నిట్యూడ్ ఒక ఎక్స్ అన్నాడు అనుకోండి, బి యొక్క మ్యాగ్నిట్యూడ్ ఏదో వై అంటాడు, సి యొక్క మ్యాగ్నిట్యూడ్ ఒక జెడ్ అంటాడు. అయితే మనకి ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు సంథింగ్ ఒక 20 అను ఎంతో ఒక వాల్యూ ఇచ్చి ఏ ప్లస్ సి హోల్ స్క్వేర్ ఈక్వల్స్ ఒక 15 ఇచ్చి బి ప్లస్ సి హోల్ స్క్వేర్ ఎంతో ఫైండ్ వచ్చేమంటాడు. లేదంటే ఏ ప్లస్ బి ప్లస్ సి హోల్ స్క్వేర్. మనకి జనరల్ ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్స్ ఉండే కదా, ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్, ఏ మైనస్ బి హోల్ స్క్వేర్, ఏ ప్లస్ బి ప్లస్ సి హోల్ స్క్వేర్, ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్, లేదంటే ఏ ప్లస్ బి హోల్ క్యూబ్. ఈ ఫార్ములాస్ని వాడు ఎలా అయినా కన్వర్ట్ చేసి మనకి ఏదో ఒక క్వశ్చన్ అడిగే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయన్నమాట. నేను ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ని అంటే ఎవ్రీ ఇయర్ ఒక 2 or 3 క్వశ్చన్స్ చూసాను నేను చూసిన పేపర్స్లో అయితేనే. సో ఇలా ఒక మాడ్యులస్ ఏబీసీ అని మాడ్యులస్ వాల్యూస్ ఇచ్చేసి ఏదో ఒక 2 వాల్యూస్ వాడిచ్చి మనల్ని మూడోది ఫైండ్ వచ్చేయమంటాడు, లేదా యాంగిల్ ఫైండ్ వచ్చేయమంటాడు. మనం ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఎక్స్పాండ్ చేస్తే ఏ స్క్వేర్ బి స్క్వేర్ ప్లస్ 2ab అవుతుంది. సో ఈ ఏబి ఏం రాయొచ్చు, మాడ్ ఏ మాడ్ బి ఇంటూ కాస్ థీటా అని రాయొచ్చు. సో వాడు ఈ యాంగిల్ ఫైండ్ అవుట్ చేయమనొచ్చు. సో ఎలాగైనా వాడు క్వశ్చన్ని మనకి మ్యానిపులేట్ చేయొచ్చు. సో బేసిక్ ఈ కాన్సెప్ట్ తెలిస్తే తర్వాత మనం మ్యానిపులేషన్ అనేది చేయడం ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ మనకి డాట్ ప్రోడక్ట్స్ మీద ఎక్కువ క్వశ్చన్స్ వస్తాయి. ఏ బార్ ప్లస్ బీ బార్ ఈక్వల్స్ టు ఏబి సైన్ థీటా అండ్ ఏ బార్ డాట్ బీ బార్ ఈక్వల్స్ టు ఏబి కాస్ థీటా. ఇది మన అందరికీ తెలిసింది. ఒకవేళ ఈ వాల్యూ అనేది 0 అయితే మీనింగ్ ఏంటి, మనకి లైన్స్ ప్యారల్ అని. ఈ వాల్యూ అనేది 0 అయితే మనకి మీనింగ్ ఏంటి, పెర్పెండిక్యులర్ అని మీనింగ్. ఎందుకంటే కాస్ 90 0, సో పెర్పెండిక్యులర్. సో ఇక్కడ మనకి క్వశ్చన్ ఎలా అడిగే ఛాన్సెస్ ఉందంటే, సపోజ్ ఏబిసి అనే 3 వెక్టర్స్ ఇస్తాడు. అయితే ఏ బార్ క్రాస్ బి బార్ క్రాస్ డి బార్ ఎంతో ఫైండ్ వచ్చి అంటాడు, లేదా దీని మాడ్యులస్ వాల్యూ ఫైండ్ వచ్చి అంటాడు. నేను ఇప్పుడు చెప్పబోయే క్వశ్చన్ని లాస్ట్ 4 టైమ్స్ చూశాను. ఏబిసిడి అని 4 వెక్టర్స్ ఇచ్చి ఏ బార్ క్రాస్ బి బార్ క్రాస్ సి బార్ క్రాస్ డి బార్ ఫైండ్ వచ్చాడు. ఇక్కడ మనం ఈజీగా ఏ బార్ క్రాస్ బి బార్ ఫార్ములా వేస్తాం, సి బార్ క్రాస్ డి బార్కి ఫార్ములా వేస్తాం, మళ్ళీ క్రాస్ చేస్తాం. మనకి స్పీడ్ ఇంపార్టెంట్ అనమాట. ఇలాంటి టైంలో మనకి ఇంకోటి ఏంటి ఫార్ములా ఈజీగా ఐజేకే A1 A2 A3 B1 B2 B3. ఇది ఏ బార్ క్రాస్ బి బార్కి వెక్టర్ వస్తుంది. మనకి ఏ బార్ డాట్ బి బార్ అనేది స్కాలర్, ఏ బార్ క్రాస్ బి బార్ అనేది వెక్టర్. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ మీద కూడా మనకి ఎక్కువ క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఫర్ సపోజ్ ఏ ఒక 2 పాయింట్స్ ఇచ్చి ఏబి అని, ఆ ఏబి నుంచి పాస్ అవుతున్న ఒక లైన్ ఉంది. ఆ లైన్ అనేది ఏదో ఒక ప్లేన్ని ఇంటర్సెక్ట్ చేస్తుంది. ఆ ఇంటర్సెక్ట్ అయిన పాయింట్ ఏంటి? సో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడగడానికి మనకి ఛాన్సెస్ ఉన్నాయి. నెక్స్ట్ మనకి జనరల్ షేప్స్ లైక్ ట్రయాంగిల్,
టెట్రాహెడ్రాన్, పారలిలోగ్రామ్, వీటి మీద కూడా మనకి క్వశ్చన్స్ వస్తాయి అన్నమాట. సో ఫర్ సపోజ్ ఏదైనా ఒక ట్రయాంగిల్ ఇచ్చి దాని సెంట్రాయిడ్ జీ అనుకుని సంథింగ్ ద సెంట్రాయిడ్ మీద క్వశ్చన్స్ అడుగుతాడు, లేదా యాంగులర్ బైసెక్టర్ మీద అయినా క్వశ్చన్స్ అడగచ్చు. సెంట్రాయిడ్ అంటే మనకి a+b+c/3. మనకి వెక్టార్స్లో యాంగులర్ బైసెక్టర్ v = λ × a⁻x b⁻. అంటే ఫర్ సపోజ్ మనకి ఈ యాంగులర్ బైసెక్టర్ ఎంతో ఇస్తాడు. ఇక్కడ ఫర్ సపోజ్ యాంగులర్ బైసెక్టర్ i+j+k అని ఇచ్చాడు అనుకోండి. λ ఇంటూ ఈ a అనేది సంథింగ్ 2ki ప్లస్ 5j సంథింగ్ ఇలా k ఇచ్చేసి, అండ్ b వాల్యూలో కూడా మనకి 2i ప్లస్ 5k సంథింగ్ lj అండ్ సంథింగ్ k అని ఇచ్చాడు అనుకోండి. ఈ k l వాల్యూని ఫైండ్ వచ్చేయమంటాడు, లేదా k+l ఇలా వాడు ఎలా అయినా మ్యానిపులేట్ చేయాలి. అంటే మనకి జనరల్ ఫార్ములా తెలిసి మనకి సాల్వ్ చేయడం ఎలా తెలుస్తే వాడు ఎలా మ్యానిపులేట్ చేస్తే మనం చేయగలుగుతాం అనమాట. నెక్స్ట్ కాన్సెప్ట్స్ వచ్చేసి కోప్లానర్ అండ్ కొలీనియర్. కోప్లానర్, కొలీనియర్. ఒక 3 వెక్టర్స్ ఇచ్చాడు అనుకోండి ఏబిసి. కోప్లానర్ అంటే సింప్లీ దాని డెట్ వచ్చేసి 0. అలా కాకుండా 4 ఇచ్చాడు అనుకోండి ABCD అని. అప్పుడు మనం AB, AC, AD వీటి డెట్ 0 వేసుకోవాలన్నమాట. కొలీనియర్ అంటే ఏదైనా 2 పాయింట్స్ మనకి కొలీనియర్ అనేది మీనింగ్ ABC ఇలా 3 పాయింట్స్ ఇచ్చి మనకి కొలీనియర్ అని చెప్పాడంటే AB = λ × BC అవుతుంది. సంథింగ్ మనకి ఇక్కడ లాంబ్డా వాల్యూ ఫైండ్ వచ్చేయమను అలాంటి క్వశ్చన్స్ అడగడానికి ఛాన్స్ ఉండే. ఇక్కడ కోప్లానర్, కొలీనియర్లో ఏమిస్తాడంటే 3 వెక్టర్స్ ఇచ్చాడు అనుకోండి ABC. ఏదో ఒక వెక్టర్లో మనకి ఒక అన్నోన్ ఇస్తాడు, సంథింగ్ n అను l అను. ఆ nని ఫైండ్ వచ్చేయమంటాడు. సో మనం ఫాస్ట్గా డెట్ వేసి దాన్ని 0కి ఈక్వల్ చేసి nని ఫైండ్ వచ్చేయాలన్నమాట. అండ్ ప్రొజెక్షన్ మీద కూడా మనకి ఎక్కువ క్వశ్చన్స్ వస్తాయి. సో ఇలా ఏదైనా ఒక లైన్ ఉందనుకోండి, బి అనే వెక్టర్ సంథింగ్. సో ఇక్కడ ఎక్కడో ఒక ఏ అనే పాయింట్ ఉందనుకోండి. ఈ ప్రొజెక్షన్ ఆఫ్ ఏ టు బి అంటే ప్రొజెక్షన్ ఆఫ్ ఏ టు బి ఫైండ్ వచ్చి అంటే a⁻.b⁻ వేసి b⁻ ఇంటూ b⁻. ఇది మనకి ప్రొజెక్షన్కి ఫార్ములా అన్నమాట. సో మనం ఇప్పుడు నేను చెప్పిన కాన్సెప్ట్స్ అన్ని మనకి ఒక కాన్సెప్ట్ నుంచి ఒక క్వశ్చన్ రాకపోవచ్చు, కానీ 2-3 కాన్సెప్ట్స్ కంబైన్ చేసి అయితే క్వశ్చన్స్ ఈజీగా వస్తాయి. మనకి టోటల్గా వెక్టర్స్ నుంచి 5 మార్క్స్ వస్తాయి. బట్ ఈ కాన్సెప్ట్స్ అన్ని కవర్ చేస్తే మీకు 3 మార్క్స్ రావడం అయితే గ్యారంటీ. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్. నెక్స్ట్ ఏ చాప్టర్ కావాలో చెప్తే ఆ చాప్టర్ మీద వీడియో చేద్దాం.